హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం, అంటే మొదటి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే, అంటే ముందు రోజు అయితే నేను ఏ పని అయితే చేయలేదండి. వర్షం కింద ఉంటే ఇంకా ఆ రోజు ముందు రోజు అయితే ఏ పని చేయలేదు. ఇంకా శుక్రవారం నైటే తెల్లవారుజామున లెగిసి ఇంక పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. శుక్రవారం, మంగళవారం ఇల్లు అన్నది మాపు అయితే పెట్టకూడదు. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు కదండి. ఇంకా అన్నీ కూడా నేను శుక్రవారం మార్నింగే తెల్లవారుజామునే 4 కల్లా లేచాననమాట. ఇంక లేచి మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా వాకిలి ఊడ్చి కల్లాపది చల్లి ఆ తర్వాత హెడ్ బాత్ అయితే చేశాను. ఇంక అంతలోకి తెల్లవారిందనమాట. ఈ లోపల ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంక అక్కడైతే చూసారు కదండి, గాలి అయితే మాత్రం మామూలుగా రాలేదు. ముగ్గు పెడుతుంటే ఎగిరిపోతుందనమాట. ఇంక అందుకని చెప్పి చిన్న ముగ్గు అయితే అలా పెట్టేశాను. ఇంకా గడపలకు పసుపులు రాయడం అంతా కూడా హెడ్ బాత్ చేసిన తర్వాత మొత్తం వర్క్ అంతా కూడా అదే మామూలుగా సామాన్లు తోమడం, ఇంక ఇల్లంతా కడగడం, మాపేయడం అదంతా అయితే స్నానానికి ముందే అయితే చేసేసుకున్నాను. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత తులసమ్మ దగ్గర ఇంకా వాకిట్లోని గడపలకి ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదండి ఇంకా ఫైనల్గా మార్నింగ్ పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ అయితే అవుతూ ఉన్నాయి. ఇంక నేను కూడా హెడ్ బాత్ అయితే చేసి ఇంకా కాళ్ళకి మొహానికి పసుపు రాసి బొట్టు అయితే పెట్టుకున్నానండి. ఇంకా మనం పూజ చేసేటప్పుడు అంతలా రెడీ అవ్వాలా అవసరమా అనేసి ఒక్కొక్క టైంలో అనిపించదు. కానీ మనం అమ్మవారిని నిండుగా కలగా రెడీ చేసి ఎంత చక్కగా రెడీ చేయాలని మనం అనుకుంటాము. మనం కూడా అంత నిండుగా ఉండాలని చెప్పి అమ్మవారు కూడా అనుకుంటారండి. అందుకే మనం పూజ చేసేటప్పుడు, వ్రతాలు నోములు చేసేటప్పుడు కూడా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నిండుగా రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇదండి. ఇంక ఫైనల్‌గా గడపలకి ముగ్గులు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా మెట్లుకి కూడా ముగ్గులైతే పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకుంటాను. వారాల టైంలోననమాట. ఇంకా ఇలా పెట్టుకున్నామంటే ఇంటికి ఎక్కడలేని కళ కూడా వస్తది కదండీ! భలే అనిపిస్తది. ఇంకా ఫీల్ అయితే మాత్రం అందుకని చెప్పి ఈ మెట్లకి కూడా ఇలాగైతే పెట్టుకున్నాను ముగ్గులైతే. ఇంకా ఇక్కడ స్టవ్ కూడా చూసారు కదండీ! స్టవ్ కూడా ప్రతి వారం కూడా స్టవ్ కూడా ఇలా బొట్లయితే పెట్టుకుంటాను. నాకెందుకో అలా నచ్చుతదనమాట. ఇంక కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్‌గా కడిగేసి ఇంక ముగ్గులైతే పెట్టుకున్నాను. ఇంక చూసారు కదండీ! దేవుడి రూమ్ కూడా ముగ్గయితే నా ముక్కుతో ఎందుకో ముగ్గయితే పెట్టుకోవాలని అనిపించి ఇంక దేవుడి రూమ్‌లో కూడా ముగ్గులయితే పెట్టుకున్నాను. ఇదండి. ఇంకా అంతకుముందు వీడియోలో చెప్పాను కదండీ! ఇంకా దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక దుమ్ము, ధూళి పడతది అలాగని చెప్పి క్లాత్ అయితే అలా పైనేసి సామాన్లయితే పక్కగా పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే దేవుడి రూమ్ అదంతా కూడా నీట్‌గా సర్దుకోవాలనమాట. ఇంకా ఫస్ట్ అయితే అప్పటికి లేట్ అయిపోతుంది కదా! అలాగని చెప్పి ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ నా తంటాలు చూడాలి. ఇంకా ఫుల్‌గా గాలయితే వస్తుందనమాట. ఇంకా దీపారాధన ఎంత చేసినా గానీ ఆ గాలికి దీపం అన్నది కొండెక్కిపోతుంది. ఇంక చాలా తిప్పలు పడ్డాననమాట. అప్పుడైతే మాత్రం ఎలాగైతే దీపారాధన పెట్టాలనుకున్నామో పెట్టాము. పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో అలాగా అందులో నూనె అదంతా కూడా అలా ఉండగా దీపం అలా కొండెక్కిందంటే అలా వదిలేయాలని అయితే అనిపించదు కదండీ! ఇంకా అలా ఇలా తంటాలు పడి మొత్తానికి ఒక వాటర్ బాటిల్ అయితే కట్ చేసి అప్పటికి ఇంకా అలా ఆలోచన అయితే వచ్చిందనమాట. ఒక వాటర్ బాటిల్ కట్ చేసి ఇంకా ఆ విధంగా అయితే పెట్టాను. మీకు అక్కడ క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలీదు గానీ వాటర్ బాటిల్ అన్నది కట్ చేసి పెట్టాననమాట. ఈ విధంగాన గాలన్నది దీపానికి వేయకుండాన. ఇంకా తర్వాత ఇక్కడ దేవుడి రూమ్‌లో అయితే మొత్తం సామాన్లన్నిట్లికి కూడా బొట్లయితే పెట్టేసుకొని ఇంకా ఆ రోజైతే పరమాన్నం చేద్దామని అయితే అనుకున్నానండి. ఇంక చేయలేదనమాట. ఆవు పాలైతే తీసుకొని ఇంకా చలిమిడి, వడపప్పు, బెల్లం ముక్క, ఇంకా పాలు నైవేద్యంగా అయితే పెట్టేశాను. అనిపించింది. ఇంకా ఆ రోజు పాలు నైవేద్యంగా పెట్టాను. ఇంకా పరమాన్నం అదంతా కూడా ఇంకా వచ్చే వారాల్లో అయితే చేయొచ్చు కదా! అలాగని చెప్పి. ఇంకా ఇక్కడైతే నేను కట్టుకున్న శారీ వచ్చేసి నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం చేసినప్పుడు అమ్మవారికి పెట్టిన చీరనమాట. ఇంకెందుకో ఆ రోజైతే కట్టుకోవాలని అయితే అనిపించింది. ఆ చీర వచ్చేసి ఆ రోజుల్లో రూ. 450. నేను ఇప్పుడు తీసుకున్న చీర కూడా రూ. 450 అనమాట. ఇంకా ఆ రోజు ఆ చీర అయితే కట్టుకోవాలనిపించి ఇంక కట్టుకుని పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను.
ఇదండి. ఇంకా ఫైనల్‌గా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మీలో ఎంతమంది మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో శ్రావణ శుక్రవారం అయిపోయిన శనివారం రోజు పెడదామని అయితే అనుకున్నాను. ఇంకా మా వోడికి కొంచెం హెల్త్ బాగోక వీడియో అయితే లేట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే షేర్ చేయవలసొచ్చింది. నేను ఎప్పుడైతే వీడియో కంటిన్యూగా పెడదాం అనుకున్నానో అప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తదనమాట. వీడియోస్ అయితే మాత్రం ఎప్పుడూ కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. అనుకుంటే మాత్రం అస్సలు అవ్వట్లేదు. అనుకోకుండా అయితే ఏదో కొద్దిగైనా పెట్టడానికైతే వీలుంటుంది. కాకపోతే ఇంక అంతే కదండీ! ఏదైనా నాకు అందులోకి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గానీ మనసుకి ఏదోలాగా అయిపోద్దనమాట. ఇంకా ఏదైనా గానీ చిన్నది బాధ అనిపించినా ఇంక వీడియో అయితే పెట్టాలని అయితే అనిపించదు. అది ప్రాబ్లమ్ పెద్దదైనా, చిన్నదైనా గానీ ఎందుకో అలా అనిపించేత్తది. ఇదండి. ఇంక ఫైనల్‌గా పూజ అయితే చాలా చక్కగా బాగా పూజ అయితే చేసుకున్నాను. చాలా అనిపించింది. ఇంక పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆ రోజు 8:30 అలా అయిందనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఫస్ట్ టీ పెట్టుకొని తాగుదాం కదా! అలాగని చెప్పి ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇదండి. ఇంక టీ అయితే పెట్టుకొని తాగేసాను. ఇంక తర్వాత పక్కన పిన్ని దండం పెట్టుకుంటే ఇంకా పరమాన్నం చేసిందనమాట. తను కొద్దిగా ప్రసాదం అయితే తెచ్చింటే ఇంక అదే టిఫిన్ కింద అయితే ఆ రోజు పరమాన్నం అయితే తినేసాను. ఇంక ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాననమాట. ఇదండి. ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టాను. ఇంకో వైపు అయితే పప్పు అయితే పెట్టానండి. ఇంకా ఒక పూటకే కదా అలాగని చెప్పి కొద్దిగా పప్పుచారు అయితే పెట్టేసాను. ఇంక తర్వాత అయితే ఈవినింగ్ ఇంక టిఫిన్ అయితే అలా ఉంటది. ఫ్రైడే, ఇంక సాటర్డే, మండే కూడా ఖచ్చితంగా టిఫిన్ అయితే ఉంటదనమాట. ఇదండి. ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
ఇదండి. ఇంకా పప్పుచారు అయితే తాలింపు వేయడం. ఇంకా ఈవినింగ్ టిఫిన్ కోసం అయితే ఇక్కడైతే పప్పు అయితే నానబెట్టానండి. ఇంక ఇడ్లీ పెడతాం కదా అలాగని చెప్పి. ఇదండి ఇంకా ఆ రోజు ఫైనల్‌గా వ్లాగ్ అయితే. ఈ క్లిప్ వచ్చేసి స్టార్టింగ్‌లో పెట్టాలనమాట. కాకపోతే మర్చిపోయానండి. ఇంకా నేనైతే ఇప్పుడు రాగి చెంబులో వాటర్ ఇంకా ఉర్లిలో కూడా ఇలా వాటరేసి పూలైతే వేసి ఇలా పెట్టుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల నుంచి అయితే మానేశాను. మళ్ళీ ఇప్పుడైతే ఎందుకో పెట్టుకోవాలనిపించి మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాననమాట. ఆ రోజు నుంచి అయితే. ఇదండి ఫైనల్‌గా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే ఇదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.